LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కర్నూలులో AIYF ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు, లోకేష్ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని మండిపడ్డారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటూ యువకులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతదాకా నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదంటూ ఈ యొక్క ఆందోళన చేస్తున్నారు. AIYF ఆధ్వర్యంలో ఈ యొక్క కర్నూలు కలెక్టర్ వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొదటగా AIYF నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎట్లా అంటారు, ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చట్లేదు అంటారు? ఈరోజు 2024 ఎన్నికలకు ముందు నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. నన్ను గెలిపిస్తే రాష్ట్రంలో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి హామీ ఇచ్చాడు. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 పోస్టులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. నేడు వస్తే వీటన్నిటికి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. దాంతోపాటుగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ మేము ఉద్యోగాలు కల్పిస్తాం, అలా కాని పక్షంలో నిరుద్యోగ భృతికి మేము ఇప్పటికే ప్లాన్ చేసుకొని ఉన్నాం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇప్పటికి అధికారం చేపట్టి 12 నెలలు పూర్తి అయిపోయింది. ఒక DSC నోటిఫికేషన్ మినహాయించి ఎలాంటి నోటిఫికేషన్లు కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. నిరుద్యోగ భృతి గురించి పేపర్లలో ప్రకటనలకే పరిమితమైంది తప్ప నిరుద్యోగ భృతి గురించి కూడా ఆలోచించలేదు. అంటే అధికారం చేపట్టడం కోసం అడిగినటువంటి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత నిరుద్యోగులను ఎందుకు విస్మరిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి నిరుద్యోగులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. అసలు ఈ యొక్క నిరసన ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, మేము ముఖ్యంగా మీ నిరసన ద్వారా తెలియజేసేది ఏమంటే ఉద్యోగాలు కల్పించాలి, లేకపోతే మాకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగ యువత చాలా నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్నారు. వీరందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. డిగ్రీ వరకు చదువుకున్నానండి. నా పేరు కళాకర్. కాకపోతే నిరుద్యోగిని నేను ఆటో తోలుకుంటున్నాను డిగ్రీ చదివి కూడా. ఇంతకుముందు మన నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు గారు అయితేనేమి పాలనలోకి రాకముందు మేము ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి పొల్లిపుట్ట మాటలన్నీ చెప్పినారు. ఇప్పుడు అయినా కూడా ఒక నోటిఫికేషన్, DSC నోటిఫికేషన్ తప్ప ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అందువల్ల నేను ఒక డిగ్రీ చదువుకొని కూడా ఆటో తోలుకొని బతుకుతున్న పరిస్థితి ఉంది. వెంటనే మీరు నిరుద్యోగ అభివృద్ధి అన్నా ఇవ్వాలి, లేకపోతే నోటిఫికేషన్ అన్నా అమలు చేయాలని కోరుకుంటున్నాము. మనం చూసుకున్నట్లయితే ఏదైతే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు లేక, నిరుద్యోగ భృతి లేక ఆటో తోలుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చెల్లించి ఈ యొక్క నిరుద్యోగ భృతి కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలంటే వీరంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షాన ఆందోళన ఉధృతం చేస్తామంటూ ఈ యొక్క నిరుద్యోగులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కర్నూలు.